ఈ లోక ప్రేమ నువ్వు ప్రేమించాను నిన్ను ప్రేమించట్లేదని ఎంతగానో నువ్వు బాధపడుతున్నావా? వాళ్ళు నన్ను ప్రేమిస్తే నాకు ఎంతో బాగుండు, వారితో మాట్లాడితే ఎంతో ఆనందంగా ఉంటుంది, వారు మాట్లాడితే ఎంత బాగుందని నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు. కానీ వారు నీ మాటకి, నీ యొక్క మెసేజ్లకి రిప్లై లేకుండా నీకు ఎంతగానో బాధ పెడుతున్నారా? అయితే ఈ లోక ప్రేమ ఎవరి చేత ప్రేమించబడలేకపోయినప్పటికీ నీవు నిత్యము దేవుని చేత చాలా గొప్పగా ప్రేమింపబడే వ్యక్తివని గుర్తుపెట్టుకో. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు మొదటగా చెప్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన ప్రేమ వదిలేసి నిన్ను ప్రేమించలేదని నువ్వెవరైతే ఇష్టపడుతున్నావో వారి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఎంతో బాధపడుతున్నావు. ఈరోజు నీ యొక్క బాధని, నీ కన్నీరుని దేవుడు చూశాడు. నీతోనే ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎవరి చేత ప్రేమించబడలేకపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడవక నీ ఎడల కృప చూపిస్తున్నానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఏదైతే బాధతో ఉంటున్నావో ఆ బాధ దేవుడి మీద నీ భారం యెహోవా మీద మోపు. ఆయన నిన్ను చూచుకొనును, ఆయన నిన్ను ప్రేమించును, ఆయన నిన్ను మొదటగా ప్రేమించును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.